प्यूर कंडीशन తాగుపోతుంది कंडीशन చూసి నేను ఆ రోజు అడిగితే నేను ఏదో వాట్సాప్లో వస్తుంది లేరు లేకుండే సీఐ చెప్పినట్టు నేను అది ఒట్టి అనవసరం చూస్తాను చేస్తుంది అమెరికా పోతే ఫోటో మన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఓకేనా ర్యాపిడ్ 20 మందికి ఫస్ట్ అన్నీ ముందరనే ఉంటారు ప్రెస్ వాళ్ళు రండి ప్రెస్ వాళ్ళు రండి అమౌంట్ ప్రెస్ వాళ్ళు ఇక్కడ రాని ఉంటుంది ఎంత నేను సరే చూడండి కాన్సెప్ట్ మరి హాస్పిటల్ వాస్తవానుగుణంగా మంచిగా నడుస్తూ ఉంది మేము కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ సమాజంలో కొందరు ఉన్నారు నేను ఉన్న పేషెంట్ను నేనే స్వయంగా నేను పరామర్శించిన ఆ పేషెంట్ కండిషన్ నాకు తెలుసు అయినా ఎందుకు పెట్టుకున్నాడు డాక్టర్ సాబ్ అని ఇంకోసారి వచ్చిండ్రు పెట్టాం అది సరే వాళ్ళకి చెప్పినా కూడా పూర్ కండిషన్ అనేది ఇది పూర్ కండిషన్ ఉంది ఏదన్నా మళ్ళా హాస్పిటల్ మీద కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ కానీ డాక్టర్ల మీద ఫాల్స్ ఎలిగేషన్ చేశారని కూడా నేను కొన్ని డబ్బులు కూడా ఇచ్చిపోయాను డాక్టర్ సాబ్ కూడా చెప్పిన ఏదంటే హ్యూమానిటీ కౌన్సిల్ అక్కడ చూడు డాక్టర్ సాబ్ అని చెప్పాను అంటే మానవత్వం కొద్దిగానన్నా సమాజంలో మంచి వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఉంది వాళ్ళకేం లేక కాదు తినడానికి తిండి లేక కాదు ఏదో సంపాదించాలనే ఆలోచన అయితే కాదు నాకు తెలుసు ఒక పాపులారిటీ సంపాదించాలి మన కుటుంబాన్ని నేపథ్యం మంచిగా ఉండి వాళ్ళ పేరు ప్రతిష్టలు మంచిగా దినదినం మంచిగా తీసుకుపోవాలని ఒక కాన్సెప్ట్ అనేది కాబట్టి మనోరన్న కూడా ఎప్పుడు వివాద రైతు ఆజాత శత్రువు ఎవరికి కనబడేవాడు కూడా ఆయన అంటే వాళ్ళ కుటుంబం అటువంటిది కాబట్టి అటువంటి సంఘటనలు వచ్చినప్పుడు కూడా మేము పూర్తిగా సహకరిస్తాం దానికి అండగా ఉంటాం ఇటువంటిది ఇంకా కూడా మెరుగైన వైద్యం మాత్రం నా యొక్క ఒక శాసనసభ్యునిగా నా విజ్ఞప్తి డాక్టర్ సాబ్ మనోరన్న కూడా చెప్తా ఉన్నాం ఎప్పుడన్నా ఏదో వచ్చేస్తే హ్యూమానిటీ గ్రౌండ్స్లో వాడు ఆందోళన ఏదో వానికి ఏదో అయ్యిందని చెప్పి ఆందోళనతో మన హాస్పిటల్కి వస్తారు కాబట్టి పూర్తి ధైర్యం ఇచ్చి పూర్తిగా వాడిని రిసీవ్ చేసుకొని మంచిగా మేము ఉన్నాం రా డాక్టర్లు మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సరైన మెడిసిన్ మీకు ఇస్తాము మంచి డాక్టర్ల టీం ఉంది మా దగ్గర నీకు తప్పకుండా నీ ఆరోగ్యం రికవర్ అయ్యే విధంగా మీకున్నామని చెప్పి కూడా ఒకసారి పేషెంట్ డబ్బులు నుండి లేకపోయినా కూడా మీరు అడ్మిషన్ చేసుకొని తప్పకుండా సమాజంలో మేమందరం ఉన్నాం ఎవరన్నా పేదోళ్ళు అట్లా ఇట్లా ఉంటే ఒక 10 మందిలో ఒకరన్నా అటువంటి వాళ్ళు వస్తారు కాబట్టి మీరు హ్యూమానిటీ గ్రౌండ్స్లో పెద్ద పేషెంట్లను మంచిగా వాళ్ళతోని కొద్దిగా రిసీవ్ చేసుకొని వాళ్ళ గట్టి ధైర్యం చెప్పినట్టయితే సగం రోగమే పోతుంది కాబట్టి మీరు ఆ విధంగా ఈ ప్రాంతంలో మరి ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మీ హాస్పిటల్ భగవంతుడు అంచెలంచెలుగా ఎదిగి మీరు మంచి పాపులారిటీ రావాలని మంచి పేరు ప్రతిష్టలు రావాలని పుట్టుకతో ఎవడు గొప్పవారు కాదు మనం ఇవల్ల మంచి పేరు ప్రతిష్టలు రావాలంటే మనం చేసే సేవ మన వృత్తిపరంగా అనుకోండి మన బాధ్యత పరంగా అనుకోండి ఇది ఒక సమాజ సేవని డబ్బులు ముఖ్యం కాదు మనకి పేరు ముఖ్యం కాబట్టి మీరు పేరు ప్రతిష్టలు రావాల్సిందిగా కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ
మేడం కొద్దిగా సైడ్ మేడం. ఓకే ఓకే తీసుకునే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి, రిజిస్ట్రేషన్ కౌంటర్కి వెళ్ళాలి. రీటైల్ సెంటర్ చేయించుకుంటే రైట్ తప్పకుండా సురేష్ తీసుకునే వాళ్ళందరూ రీటైల్ సెంటర్ రండి, మన రండి, డ్రెస్సులు కూడా ఇంకా రండి. తీసుకున్న వాళ్ళు జరగండి, పక్కకు తీసుకున్న వాళ్ళు జరగండి. అశోక్ భాయ్ ఫోటో మంచిగా వచ్చారా? మీకు రాలేదు, ఫోటో తీసినా మీకు రాలేదు. వచ్చాయి వచ్చాయి ఎలాంటి వచ్చాయి. भैया आजा तुम भी ले लो, यहाँ तो क्या है ना बाबा సరేనా దొంగ ఎన్ని రోజులు అయితే వెళ్ళవు ఢిల్లీకి పోయినావా? ఏం నిమిషంగా అందేనా డ్రెస్సులు అందరూ తీసుకున్నా. మీరు ఒకసారి